సో హాయ్ గైస్, ఎప్పట్లానే లాస్ట్ వీక్ జరిగిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ అండ్ షూటింగ్ డీటెయిల్స్తో వచ్చేసా. ఇమీడియట్గా అవన్నీ ఒక్క వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ వీక్లో మొత్తం ఎస్ఎం అంతా ట్రెండ్ చేసిన మ్యాటర్ ఏంటంటే OG2 డిస్కషన్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి OG2 చేస్తున్నాం బట్ ఎప్పుడు అనేది సుజిత్ అబ్రాడ్ నుంచి వచ్చాక డిస్కస్ చేద్దామని జస్ట్ 2 లైన్ల ట్వీట్ వేసాడు అంతే. వితిన్ 24 అవర్స్లో 10 మిలియన్ రీచ్ వచ్చింది. చాలా పాన్ ఇండియన్ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ఇంత తక్కువ టైంలో అటువంటి రీచ్ రాలే. అక్కడే అర్థమవుతుంది OG2 మీద ఎటువంటి హైప్ ఉందో. కొన్ని సినిమాలు 1000 కోట్లు కొట్టచ్చు, 2000 కోట్లు కొట్టచ్చు, కానీ వాటిలో దేనికి లేని ఒక జెన్యూన్ యూఫోరియా ఎస్ఎంలో సలార్ అండ్ ఓజీకి ఉంది. ఈ రెండింటి మీద ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అని మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. అయితే ఈ ట్వీట్ సడన్గా ఇప్పుడు ఎందుకు వేసారో అర్థం కాల. ఫ్యాన్స్ ఏమీ OG2 కోసం ట్రెండ్ కూడా చేయలే. అండ్ ఇది చూసి ఒక బస్ బయటకు వచ్చింది. అదేంటంటే సెప్టెంబర్ 2 పంజా రిలీజ్తో పాటు OG2 అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని, ఈ ఇయర్ నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. నాని గారి ప్యారడైజ్ షూట్ లేట్ అవుతుంది కాబట్టి సుజిత్ ఫస్ట్ బ్లడీ రోమియో కన్నా OG2 ఫినిష్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. నాకైతే ఈ బస్ మీద అసలు నమ్మకమే లేదు. జరిగితే మాత్రం అద్భుతమని అనుకుంటా. ఎట్టి పరిస్థితిలోని ఫస్ట్ బ్లడీ రోమియోనే సెట్స్ మీదకి వెళ్తుందని నా స్ట్రాంగ్ బిలీఫ్. కానీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు ట్వీట్ వేసారో ఆలోచిస్తేనే సంథింగ్ ఈజ్ ఫిషీ. చూద్దాం సుజిత్ అబ్రాడ్ నుంచి వచ్చాక OG2 మీద ఏం పోస్ట్ చేస్తారు. ఎనీవేస్ ఈసారైనా ఎక్కువ ఎలివేషన్స్ మీద కాకుండా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఒక ఇంటెన్స్ డ్రామా లైక్ విక్రమ్ మూవీలా రాయాలని సుజిత్ గారికి మై చిన్న సజెషన్. నెక్స్ట్ న్యూస్, అనిల్ రావుపూడి గారు తన స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్ వెంకీ అనిల్ 5th కొలాబరేషన్కి స్టార్ట్ చేశారు. జంధ్యాల గారి మూవీలో సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ క్రియేటివ్ ప్రమోషన్ చేశారు. థాట్ మాత్రం సూపర్. వీడియో అంతట్లో ఒక దగ్గర మాత్రం బాగానే వచ్చింది. లిరిక్ రైటర్ ఎవరైనా ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందని జీవి అనిల్ గారిని అడిగితే ఎప్పుడో రెడీ, అతను పాతిపెట్టి 2 రోజులు అయిందని అంటారు. క్రేజీ ఉంది. ఏదైనా ఈ అనిల్ గారి షెడ్యూల్ మాత్రం సూపర్. జూలైలో షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ మిడ్కల్లా మొత్తం కంప్లీట్ చేసి ఒక 20 రోజులు ప్రమోట్ చేసి సంక్రాంతికి వస్తారు. అంతే, మొత్తం బాక్స్ ఆఫీస్ని అనకొండలా మింగేసి వెళ్ళిపోతారు. సంక్రాంతి ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నన్ని రోజులు ఆయనకి తిరిగేలేదు. ఆయన సినిమా ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదో ఈ లెక్కలు పక్కన పెడితే మనీ స్పిన్ చేయడంలో మాత్రం ఓజీ అతను. కానీ ప్రతి ఇయర్ ఈ పండగలకు అలవాటు పడిపోతే తన థాట్స్ ఇంకా అక్కడ వరకు ఆలోచించే సిచ్యువేషన్ వస్తుందని నా డౌట్. మరి దీని మీద మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంక ఈ మూవీ పూజా సెరమనీ 18th జూన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్, మైకిల్ జాక్సన్స్ బయోపిక్ వరల్డ్ వైడ్గా 900 మిలియన్ కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్గా రికార్డ్ సెట్ చేసింది. మైకిల్ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్తో ఫస్ట్ ఈ మూవీకి రాటన్ టమాటో క్రిటిక్స్ అవుట్ ఆఫ్ 100 జస్ట్ 27% రేటింగ్ ఇచ్చారు అంతే. ఆడియన్స్ మాత్రం 97% ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళే మైకిల్ బయోపిక్ 900 మిలియన్ క్రాస్ చేసిందని ఎలివేషన్ పోస్టులు వేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఫర్దర్గా ఈ మూవీ ఒక 18 మిలియన్ కలెక్ట్ చేస్తే చాలు క్రిస్టోఫర్ నోలన్స్ ఓపెన్ హైమర్ మూవీ ఫైనల్ కలెక్షన్ క్రాస్ చేసేస్తుంది. నెక్స్ట్ న్యూస్, అల్లు అర్జున్ గారి హ్యాపీ మూవీని మలయాళంలో రీరిలీజ్ చేస్తే ఒక మాస్ హిస్టరీయే క్రియేట్ చేసింది. తెలుగు హీరోస్లో కేరళలో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అంటే బన్నీనే. వాళ్ళు మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. మరి ఆ మల్లు అర్జున్ వింటేజ్ సినిమాలో ఒకటైన హ్యాపీ మూవీ కేరళలో ప్రీమియర్స్ ప్లస్ డే 1 సేల్స్ కలిపి 29 లక్షలు టచ్ చేసింది. సెకండ్ అండ్ థర్డ్ డే బుకింగ్స్ కూడా సాలిడ్గా ఉన్నాయి. ఫస్ట్ ఇది 2 ప్రీమియర్ షోస్తో ఓపెన్ చేస్తే నెక్స్ట్ డే 200+ షోస్తో కంటిన్యూ అయింది. యాక్చువల్గా 2026లో రిలీజ్ అయిన చాలా పాన్ ఇండియన్ సినిమాలు కేరళ ఓపెనింగ్ డే 1 హ్యాపీ మూవీకి వచ్చిన కలెక్షన్ అంత లేదు. ఈవెన్ బాహుబలి ద ఎపిక్ రిలీజ్ కూడా కేరళలో అన్ని లాంగ్వేజెస్ కలిపి 31 lakhs ఉంది. కానీ హ్యాపీ మూవీ సింగిల్ లాంగ్వేజ్లో 29 లక్షలు కలెక్ట్ చేసింది. ఎంతైనా అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ కదా, ఆ మాత్రం హైప్ ఉంటుంది. నెక్స్ట్ పరుగు, సరైనోడు, రేస్ గుర్రం ఇలా బన్నీ చేసిన మూవీస్ అన్ని 1 by 1 రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ ఉందంట. నెక్స్ట్ న్యూస్, ఈ వీక్లో విజయ్ సేతుపతి అండ్ పూరి జగన్నాథ్ గారి స్లమ్ డాగ్ టేజర్ రిలీజ్ అయింది. నేను చాలా ఆశలు పెట్టుకుని టేజర్ చూస్తే మొత్తం నీరసం తెప్పించేసింది. నాకేమీ ఎక్కలేదు. డబల్ స్మార్ట్ వైబ్స్ కనిపించాయి. టేజర్ మొత్తంలో ఒక్కొక్క దాని గురించి వివరించి పూరి గారిని నేను ఇంకా డౌన్ చేయడం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకైనా డౌన్ అవుతున్నారు కాబట్టి స్పెషల్గా ఇప్పుడు నేను చేసేది ఏం లేదు. ఓవరాల్గా టేజర్ వరకు కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయాను. 1 ఆస్పెక్ట్లో కూడా ఏం నచ్చలేదు నాకు. చెప్పడానికి కూడా ఏం లేదు. ట్రైలర్ వచ్చాక మాట్లాడుకుందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ పూరి గారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వన్, ఇదే వీక్లో బాలయ్య అండ్ గోపిచంద్ మెననేని గారి అప్కమింగ్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇదైతే నాకు సినిమాటోగ్రఫీ పరంగా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది. తమన్నా ఆర్ఆర్ మాత్రం ఓకే ఫీల్స్ వచ్చాయి. ఇంకా బాలయ్య మేక్ ఓవర్ అయితే ఆల్రెడీ అక్కడ చూసేసినట్టు అనిపించింది కానీ గుర్తు రావట్లే. ఈ మధ్యన ఇది ముంబై షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. మోస్ట్లీ ఈ గ్లిమ్ షాట్స్ అన్ని ఆ యాక్షన్ ఎపిసోడ్లో. ఇనీషియల్గా ఈ సినిమా కోసం అనుకున్న కథ పీరియడిక్ కాన్సెప్ట్. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా డ్యూయల్ రోల్ బాలయ్య ప్లస్ వారియర్ గడప్తో కనిపించారు. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ సబ్జెక్ట్ ఆగిపోయి ఈ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లోకి వచ్చారు. ఏదైతేనే నాకు గోపిచంద్ మెననేని గారి మూవీ మీద నమ్మకం ఉంది. బాలయ్యతో తలపొడి ప్రాజెక్ట్ మాత్రం ఎవరు. బాలయ్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తామో ఆ యాక్షన్ అండ్ డైలాగ్స్ మరీ అఖండ 2 లాగా ఓవర్ ద బోర్డు వెళ్లకుండా ఉంటే హిట్ బొమ్మ ఇది.
అండ్ వీటితో పాటు ఇంకొన్ని షార్ట్ అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. హీరో కార్తీ అండ్ మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారి మూవీ షూటింగ్ ప్రజెంట్ బేగంపేటలో జరుగుతుంది. నెక్స్ట్ సుకుమార్ గారు, బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్స్గా, కళ్యాణ్ ప్రియదర్శి లీడ్ రోల్లో ఒక మూవీ చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ శర్వాన్ సంపత్ నంది గారి డైరెక్షన్లో వస్తున్న భోగి మూవీకి సంబంధించి 20 రోజుల క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ని దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికి ఒక మ్యాసివ్ సెట్ కూడా వేశారు. నెక్స్ట్ కిరణ్ అబ్బోరాన రైటర్, డైరెక్టర్, హీరోగా చేస్తున్న కొత్త సినిమా పూజ సెరమనీ రీసెంట్గా జరిగింది. దీనికి బీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ దండోర్ ఎఫ్ఎం మురళీకాంత్ డైరెక్టర్గా నాని గారి వాల్ పోస్టర్ సినిమా నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ అంట. రుక్మిణి వాసంత్ మెయిన్ లీడ్ చేస్తారు. నెక్స్ట్ బాలయ్య బర్త్డేకి చెప్పకుండానే చెప్పారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అండ్ మైత్రి ప్రొడక్షన్ కలిసి బాలయ్యతో మూవీ చేయబోతున్నామని. సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇది కొంచెం టైం పడుద్ది. యాక్చువల్గా ఈ కొలాబరేషన్ సెలవు అయిపోయింది అనుకున్నా నేను, కానీ ప్రాసెస్లోనే ఉంది. నెక్స్ట్ చిరు బాబీ మూవీ షూటింగ్కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పొలాచిలో కంప్లీట్ అయింది. ఈ మూవీలో వన్ ఇంపార్టెంట్ రోల్లో కన్నడ యాక్ట్రెస్ రచితా రామ్ని తీసుకోబోతున్నారు. ఇనీషియల్గా ఈ రోల్కి హనీ రోజ్ అనుకున్నారు, కానీ రచితా రామ్ దక్కించుకున్నారు. నెక్స్ట్ అభిషేక్ నామా డైరెక్షన్లో వస్తున్న నాగబంధం మూవీ నైజాం రైట్స్ని దిల్ రాజు గారు 9 కోట్లు పెట్టుకున్నారు. చెప్పాలంటే ఇది హ్యూజ్ నెంబరే. నెక్స్ట్ కొరటాల బాలయ్య మూవీలో వన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి డాక్టర్ రాజశేఖర్ గారిని తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ డైరెక్షన్లో ధనుష్ ఒక మూవీ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల కన్ఫర్మ్ అయ్యారు. నెక్స్ట్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నుంచి కల్కి మూవీ షూటింగ్ ఫాస్ట్ ఫేజ్లో జరుగుతుంది. మెయిన్ సీజీ వరకు ఉన్న సీక్వెన్సెస్ తీసేస్తారు. ఇది సమ్మర్ 2027 వరకు జరుగుతుంది. స్పిరిట్ మూవీతో పాటు సైమల్టేనియస్గా ఈ షూట్లో ప్రభాస్ అన్న జాయిన్ అవుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ చేయాలి. ప్రెజెంట్ అయితే స్పిరిట్ షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతుంది. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు కొరియన్ కాంకరాజు మూవీ ఆగస్టు 7 రిలీజ్ అవబోతుంది. దీన్ని మేర్లపాక్ గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ డ్రాగన్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో జరుగుతుంది. తర్వాత టీం శ్రీలంక వెళ్ళబోతారు. నెక్స్ట్ జైలర్ 2 మూవీకి సంబంధించి కొన్ని ప్యాచప్ షూట్స్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ మూవీ అక్టోబర్ రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ద ప్యారడైజ్ సినిమాని సెప్టెంబర్లో ఎప్పుడైనా రిలీజ్ చేసుకోమని నెట్ఫ్లిక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ దీని అవ్వారం చూస్తుంటే డిసెంబర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సంబరాల ఏడుగట్టు మూవీ ముంబై షెడ్యూల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి బడ్జెట్ గట్టిగానే పెట్టారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం తెలియదు. షూట్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ సుకుమార్ అండ్ ఆర్సీ మూవీ షూటింగ్ ఎప్పట్లో స్టార్ట్ అవ్వదు. ఆర్సీకి హ్యాండ్ సర్జరీ అవ్వాలి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇదంతా జరగడానికి ఒక 3 months అయినా టైం పడుతుంది, కాబట్టి ఆ తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్ వన్ ఆలియా భట్ లీడ్ రోల్లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి ఆల్ఫా టేజర్ రిలీజ్ అయింది. టేజర్ ఓకే బాగానే ఉంది. జాన్ విక్ బెలెరీనా నుంచి ఇన్స్పైర్ అయి తీసిన ఫీల్స్ వచ్చాయి, కానీ ఇట్స్ గుడ్. అండ్ దీన్ని నెగిటివ్ చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తారో కానీ చాలా గట్టిగా కష్టపడుతున్నారు. యూట్యూబ్ కమెంట్స్లోని, సోషల్ మీడియాలోని ఫుల్ నెగిటివిటీ ఉంది దీని మీద. అఫ్ కోర్స్ దురంధర్ లాంటి స్పై మూవీస్ చూసిన తర్వాత ఇలాంటి స్టైలిష్ స్పై మూవీస్ యాక్సెప్ట్ చేయడం కరెక్టే, బట్ దురంధర్ రైటింగ్ డికేడ్గా కూడా వస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చే స్పై ఫిల్మ్స్ అన్నింటినీ రిజెక్ట్ చేసేలేం కదా. అట్లీస్ట్ ఎఫర్ట్స్ని కూడా పట్టించుకోకుండా శుభ్రంగా ఆన్లైన్లో వేసేసుకుంటారు. ఇప్పుడేలా ఉంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో. అసలే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ వార్ 2 డిజాస్టర్తో చచ్చిపోయే పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు ఆ యూనివర్స్కి బూస్ట్లు, హార్లిక్స్ ఇవ్వాలంటే ఈ ఆల్ఫానే దిక్కు. చూద్దాం ఏమవుతుందో. కానీ టీజర్ రిలీజ్ అవ్వగానే రాజమౌళి, ఎన్టీఆర్, సందీప్ పంగ, అమితాబ్, షారుఖ్, ఇండియన్ క్రికెటర్స్ ఇంకా చాలామంది ఇన్స్టా పోస్టులు పెట్టేసి తెగ పొగిడేశారు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బిహైండ్ పిఆర్ డ్యూటీ మాత్రం చాలా బాగుంది ఈ మూవీకి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి పెద్ది మూవీ 9 days కలెక్షన్స్ అంటే ఫ్రైడే నాటికి ఓల్డ్వుడ్ కలెక్షన్ ఒకసారి చూస్తే టోటల్గా 220 కోట్ల బ్రేక్ ఉంటే ఎంటర్ అయిన ఈ మూవీ 9 daysకి 299 కోట్ల గ్రాస్ని 181 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 39 కోట్లు కలెక్ట్ చేయాలి. ఐ గెస్ ఇది ఫైనల్ రన్లో అట్లీస్ట్ 20 కోట్లైనా లాస్ మిగిలి చేస్తుంది. యాక్చువల్గా పెద్ద మూవీ తెలుగు స్టేట్స్ తప్ప ఇంకెక్కడ సరిగ్గా ఆడలే. ఈవెన్ ఎంటైర్ ఓవర్సీస్ కూడా 60% అలా రికవర్ చేసింది అంతే. రెస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్ని పెద్దని రిజెక్ట్ చేస్తాయి. హిందీ ఆడియన్స్ హెల్ప్ ఏమైనా ఉండుంటే ఇప్పటికీ 95% రికవరీలోకి వెళ్ళిపోతుంది ఇది. కానీ వాళ్ళు పెద్దని గాలికి వదిలేశారు. కానీ మన తెలుగు ప్రజలు మాత్రం చాలా బాగా ఆదరించారు. నాన్ హాలిడేస్లో కూడా పెద్ద స్ట్రాంగ్ హోల్డ్లోనే ఉంది. ఈ వీకెండ్ కూడా మంచి నెంబర్స్ వస్తాయి. తెలుగు స్టేట్స్లో ఈ మూవీ సండే కల్లా మ్యాక్స్ ప్రతి టెరిటరీలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆల్రెడీ ఈస్ట్, ఉత్తరాంధ్ర, నైజాం, గుంటూరు ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. అండ్ దట్స్ ఇట్ గైస్. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.